దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ యొక్క పునరుత్థాన ఆదివారం వరకు సజీవులు నిలిపిన దేవునికి మనం ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఇప్పటి వరకు దేవుని స్తుతించుకున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. 145వ కీర్తన 19వ చరణం చూడండి. 145వ కీర్తన 19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడు మొదటగా ఈ భూమిని సృష్టించినప్పుడు ఆయన అన్ని సృష్టించుకుంటూ వచ్చాడు. ఆది కాండంలో మనకు చూసినట్లయితే మొదట 5 దినాలు 6వ దినం వరకు ఆయన కొన్ని చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆయన హృదయంలో ఒక కోరిక పుట్టింది. ఏమి కోరిక అంటే తన రూపమందు తన స్వరూపమందు ఒక మనిషిని చేసుకోవాలి. జంతువులు పక్షులు ఇవన్నీ ఆయనకి సంతోషాన్ని ఇవ్వలేదు. సృష్టిని చూశాడు, బాగుంది అనుకున్నాడు. సృష్టిలో జీవించేటువంటి ప్రతి ఒక్క జీవచరాలను, ప్రతి ఒక్క జంతువును, పక్షులను, నేల పాకే పురుగులను అన్నిటినీ చేశాడు. వాటికంటే ముందుగా దేవదూతల సృష్టిని చేసుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంతోషం లేదు. ఆయనకు ఒక కోరిక పుట్టింది. తన రూపమందు తన స్వరూపమందు నరుని చేసుకోవాలి ఆయన హృదయంలో ఒక ఆలోచన. అంటే ఇప్పుడు మనకు బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మన ఎడల కొన్ని కోరికలు కలిగి ఉంటారు. అంటే నా బిడ్డ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత, మనకి బిడ్డలు వచ్చిన తర్వాత కూడా మనము అలానే అనుకుంటాం. మన బిడ్డల ఎడల మనకు కొన్ని కోరికలు ఉంటాయి, కానీ వాటిని ఆ పిల్లలు గమనించరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన కోరికలు వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కావు. కాబట్టి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అర్థం చేసుకునే వయసు వచ్చే వరకు ఎదురు చూడాలి. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళని దేవుని బోధలో పెంచాలి. అంతేగాని మన కోరికలు మన ఇష్టానుసారంగా నువ్వు డాక్టర్ చదవాలి, నువ్వు ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే నాకు నచ్చిందే నువ్వు చేయాలి అంటే అవతల వాళ్ళు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటిది, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని అన్నిటినీ తెలిసినవాడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు. ఆయన కోరిక చొప్పున నరుణ్ణి అయితే చేసుకున్నాడు, కానీ హృదయాలోచనలు కూడా ఎరిగిన వాడు. కానీ ఆయన మనల్ని అర్థం చేసుకున్నాడు. మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా అనేది ఆయనకి తెలుసు, మనకు కూడా తెలుసు. పైకి ఎలా ఉన్నా లోపల అంతరంగము నీకు నీ దేవుడికి, నాకు నా దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు. కాబట్టి ఆయన కోరిక అది. ఆయన కోరిక ఏంటి? మనుషులను నా రూపంలో చేసుకోవాలి, ఈ భూమిని చక్కగా అటు ఈ తోటని ఏలాలి వాళ్ళు, నేను ప్రతిరోజు నాకంటూ ఒకరు ఉండాలి అని ఆయన కోరిక ఆశపడ్డాడు. కానీ అది అపవాది దాన్ని చెడగొట్టాడు. మరి దేవుని సృష్టినే చెడగొట్టిన అపవాదికి నీవు నేనొక లెక్క కాదు. అయినప్పటికీ నీ దేవుడు మన కోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఆయన కోరిక మనకు కూడా ఒక కోరిక పుట్టాలి. మన హృదయంలో కూడా కొంతమందికి ఆశలు ఉంటాయి, ఈ లోక పరంగా ఉంటాయి, కొంతమందికి ఫ్యూచర్ పరంగా, తల్లిదండ్రుల పరంగా, దేవుని పరంగా కూడా కొంతమందికి ఆశలు ఉంటాయి. దేవునిలో వాడబడాలి అని, దేవునిలో పరిచర్యలో వాడబడాలని, దేవుని మాటలు వినాలని కొంతమందికి ఆశ ఉంటుంది, కోరికలు ఉంటాయి. కానీ అవి సఫలము చేసుకోలేరు. ఎందుకంటే అవి న్యాయబద్ధమైనవి కావు, వాళ్ళ హృదయానుసారంగా వచ్చినవి కావు. ఆ రోజుకి ఆ రోజే ఎట్లయితే మనము నూనెలో నీళ్లు పోస్తే ఎట్లా కప్పు మన పైకి ఎగురుతుందో ఆ క్షణం ఎగిరి మళ్ళీ చప్పబడిపోతుంది. అట్లుంటాయి మన కోరికలు. కానీ నీతిమంతుల కోరికలు అయితే చూడండి, సామెతలు 11:23లో నీతిమంతుల కోరికలను ఆయన సఫలం చేస్తాడు. సామెతలు 11:20 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ నీ కోరిక ఉత్తమమైనది అనుకోండి, దేవుళ్ళో నువ్వు నిజంగా వాడబడాలి, దేవుళ్ళు నువ్వు నిజంగా ఫలించాలి, దేవుని ఆనందాన్ని నువ్వు నిజంగా పొందాలి అని నువ్వు ఆశపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చుతాడు. కానీ మన కోరిక నిజంగా ఉన్నదా? మనం నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నామా? నిజంగా దేవుని కోసం మనము
ఆతుర పడుతున్నామా అనేది మనము క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, ఈ యొక్క ప్రపంచంలోనే అంత జ్ఞానం లేడంట. సామెతలు రచించినటువంటి సొలొమోను ఎవ్వరు కూడా తడుక్కోకుండా ఆ జ్ఞాని ఎవరు అంటే ఫస్ట్ చెప్పే మాట సొలొమోను. ఆయన దేవుణ్ణి ఏమడిగాడు? వివేకమును నాకు నువ్వు నన్ను రాజుగా నియమించావు, ఈ ప్రజలకు నేను న్యాయము తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలి. ఆస్తి వద్దు, అంతస్తులు వద్దు, ఐశ్వర్యాలు వద్దు, ఇదిగో నాకు భోగాలు అవి అనుభవించేటువంటి కోరికలు అయితే ఏమీ లేవు, కానీ ఈ ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానము నాకు ఇవ్వు అని చెప్పాడు. దేవుడు ఆ యొక్క కోరిక ఉత్తమమైనది అని ఆయన అనుకున్నాడు. కాబట్టి నువ్వు ఆస్తిని అడగలేదు, అంతస్తులు అడగలేదు, కానీ ఐశ్వర్యాన్ని అడగలేదు, కానీ ఇదిగో నువ్వు అడిగింది ఏంటి? వివేచనను, జ్ఞానమును అడిగావు, కాబట్టి వాటితో కూడా ఇవి కూడా ఇస్తున్నాను అని చెప్పించాడు. నీతిమంతుని కోరిక యుక్తమైనదైతే, నీతిమంతుని కోరిక నిజమైనదైతే దేవుడు అది దయచడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం అలా ఆశపడ్డం లేదు. చూడండి, 1 రాజులు 4వ అధ్యాయము 29వ వచనం. 1 రాజులు 4వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఏమనంటే, మరియు చదవండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాడంట. ఆయన అడిగింది జ్ఞానమును అడిగితే దేవుడు ఆయనకి అది దయచేశాడు. ఎందుకంటే అది యుక్తమైనదిగా దేవుడు కనిపించింది, అది న్యాయమైనదిగా దేవుడికి కనిపించింది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుడు జ్ఞానమును బుద్ధిని, ఈ కాలంలో బుద్ధి అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. జ్ఞానము వేరు, గుణము వేరు, బుద్ధి వేరు. నీ బుద్ధి మంచిదైతేనే నువ్వు మంచిగా ఉంటావు. బుద్ధి అంటే క్యారెక్టర్. నీ క్యారెక్టర్ మనము చంపుకోకూడదు. ఒక దేవుని బిడ్డగా నీవు బుద్ధి కలిగిన దానివే ప్రవర్తించాలి, బుద్ధి కలిగి ఉండాలి. ఎల్లవేళ ఎందుకు బుద్ధి కలిగి మనము ప్రవర్తించాలి. నీ బుద్ధి నీ స్వాధీనంలో ఉండాలి. అందుకే ఆయన దేవుడికి మనవి చేసుకున్నప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన కూడా మనిషికి, అంటే ఒక క్రైస్తవ బిడ్డకి చాలా అవసరం. ఏది మంచి ఏది చెడు అని వివేచన శక్తి ఒక క్రైస్తవ బిడ్డకు ఉండాలి. ఇది మంచిది లేకపోతే ఇది కరెక్ట్ చెప్పుడు మాటలు విన్నప్పుడు కానివ్వండి, దేవుడి మందిరానికి నువ్వు పోవద్దని చెప్పినప్పుడు కానీ, సమయాన్ని బట్టి ఐఏఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యావు, ప్రిలిమ్స్ మెయిన్స్ రాయాలి, నువ్వు ఆ ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈరోజు ఆదివారం వచ్చింది, వెళ్ళాలా వద్దా? చెప్పాలి, వెళ్ళాలా వద్దా? దేవుణ్ణి అడగాలి. వివేచన శక్తి, ఇదే వివేచన శక్తి. ఐఏఎస్ నువ్వు అన్నీ పాస్ చేసుకొని అన్నీ క్లియర్ చేసుకుంటే వచ్చావు, ఇంకా లాస్ట్లో ఫైనల్ రౌండ్ ఒకటే మిగిలింది. ఆ రోజు ఆదివారం వచ్చింది, వెళ్ళాలా వద్దా అంటే వివేచన శక్తి. వెళ్ళాలి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అంతేగాని మూర్ఖంగా నేను జ్వరం వచ్చిన ఇంజక్షన్ వేసుకోను, జ్వరం వచ్చిన మందు వేసుకోను, దేవుడు చూసుకుంటాడులే. నీవు చేయగలిగిన పని నువ్వు చేయి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీవు బుద్ధిని జ్ఞానమును దేవుడు అడగాలి. నీ న్యాయపరంగా ఉండాలి నీ కోరికలు, అప్పుడు అవి దేవుడు నీకు దయచేస్తాడు. కానీ యవనస్తులు ఎట్లుంటారంటే దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. యవన కాలం అంది, యవనస్తులకే కాదండి ఈ మాట, అందరి మాట యవనస్తులకే అనుకుంటారు. ప్రసంగి 11:9 వచనంలో రాయబడిన మాట, అందరూ ఇది మాకు కాదులే యవనస్తులకే. చిన్న బిడ్డలు ఏమనుకుంటారు? యవనస్తులకు అనుకుంటారు. మధ్య వయస్కులు యవనస్తులకు అనుకుంటారు. 60 ఏళ్ళ వాళ్ళు మాకు కాదులే యవనస్తులకు అనుకుంటారు. కాదు, దేవుళ్ళో మీరందరూ బిడ్డలే కాబట్టి బిడ్డలందరూ ఎప్పుడూ యవనస్తులే. ప్రతి ఒక్కరికి ఈ మాట, యవన కాలం మందు నీవు సంతోషించు, ఈ లోకంలో తిరుగు, దేవుణ్ణి విసర్జించు, లోకంలో ఏమైనా చెయ్యి, నీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నీకు అప్పగించేశాడు దేవుడు, ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. ఇక్కడ నీ ఇష్ట ప్రకారం చేసుకో. టీచర్ లేనప్పుడు పిల్లలు ఒక క్లాస్ లీడర్ని పెడతారు మానిటర్గా. పెట్టినప్పుడు టీచర్ లేదు కదా అని ఆ మానిటర్ లెక్క చేయరు వాళ్ళు. ఆ రాస్తే రాసిందిలే మనం తులిపేసుకోవచ్చును, లేకపోతే ఆ మహాత్మకు దెబ్బేస్తారు, అంతే కదా, అంతకు మించి ఏముంటుందని చెప్పి లెక్క చేయరు. కానీ అదే టీచర్ ఉందనుకోండి, అప్పుడు భయపడతారా పిల్లలు, మాట్లాడరు అసలు. అప్పుడు మానిటరింగ్ అవసరం లేదు.
అలాగే ఈ లోకంలో దేవుడు చూస్తున్నాడా చూడడం లేదా అనేది మనకు అనవసరం. మానిటరింగ్ చేస్తున్నాడా చేయడం లేదా అనేది అనవసరం. నిష్టానుసారంగా నువ్వు ప్రవర్తించుకో. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటాం. అందుకే ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం ఏం రాయబడింది? యవనుడా. యవనుడా అంటే ఇక్కడ మనం పెట్టుకోవాలి. నీ పేరు పెట్టుకో, నీ పేరు నా పేరు పెట్టుకోవాలి. యవనుడా అంటే అమ్మాయి అనే కాదు, యవనుడా అంటే అబ్బాయి అనే కాదు. దేవుడు ఎవరు? మనకి శిరస్సు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. అంటే సంఘంలో ఉన్న నీవు ఆయనకి భార్యవి, లోబడాలి. కాబట్టి యవనుడా అంటే ప్రతి ఒక్కరు వస్తాం. యవనుడా, నీ హృదయమందు సంతుష్టిగా నీ యవన కాలమందు సంతోషపడు. నీకు నచ్చింది చెయ్యి, నువ్వు ఏం కావాలో అది చెయ్యి. కానీ ఇక్కడ నీ బుద్ధిని, నీ వివేచనని నువ్వు అప్లై చేసుకోవాలి కదా. కొంతమంది ఒక గేమ్ పెట్టినప్పుడు ఇదిగో మీరు అన్నీ చేయొచ్చు అని చెప్పి సింపుల్గా చెప్పి ఒక కండిషన్ పెడతారు. కానీ నా చేతితో తినకూడదు అను, నోట్తోనే డైరెక్ట్గా తినాలని ఒక కండిషన్ పెడతారు. అట్లా దేవుడు ఇక్కడ నీకు ఒక కండిషన్ పెడుతున్నాడు. నువ్వు నీకు నచ్చింది చేసుకో. ఈ లోకాన్ని నేను సృష్టించింది నీకోసం. కాబట్టి నీకు నచ్చింది నువ్వు చేసుకో. కానీ నీ వివేచనని, నీ బుద్ధిని ఇక్కడ చూపించు అని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచే మనము మన బిడ్డల్ని ఇలా పెంచాలి అలా పెంచాలని ఆశపడతాం. ఆశ అయితే పడవచ్చు, కానీ నీ బిడ్డలు నీ ఆశకు తగ్గట్టుగా ఉన్నారా? ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తాం, నా బిడ్డలు నీ సేవలో వాడబడాలి, నా బిడ్డలు నీ పరిచర్యలో వాడబడాలి. ఒక తల్లిగా మన బిడ్డలు మనం గమనిస్తుంటాం. వాళ్ళ నడవడికి ఎట్లా ఉందో గమనించాలి. వీళ్ళు పరిచర్యకు పనికొస్తారా, దేవుని సేవకు పనికొస్తారా, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లున్నది. బిడ్డలు ఎదుగుతున్నప్పుడు తల్లికి ఆ మానిటరింగ్ ఉండాలి, ఆ యొక్క పర్యవేక్షణ ఉండాలి. నీ బిడ్డలు ఏం చేస్తున్నారు, నీ బిడ్డలు ఎక్కడున్నారు, ఈరోజు ఏంటి, కానీ ఎక్కడున్నారు? వివేచన శక్తి, ఆ యొక్క శక్తి కావాలని దేవుణ్ణి అడగండి. అప్పుడు నీ బిడ్డలు దేవుళ్ళు వాడబడతారు. నీ కోరిక యుక్తమైనదే ఉంటుంది. ఇప్పుడు ఎస్తేర్ను మనం చూసినట్లయితే తల్లి లేదు, తండ్రి లేదు, అనాథ. అయినా కూడా ఆమె ఒక రాణి అయింది. ఎట్లా? దేవుని యందు ఆమెకున్నటువంటి భయము, భక్తి, ఆమె నిజాయితీ. మరియను దేవుడు ఎన్నుకున్నాడు, రూతుని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుళ్ళ వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి. ఈరోజు నువ్వే కాదు, నీ బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారు. దేవుళ్ళను వాళ్ళు ఎలా పెంచుతున్నావు, వాళ్ళ కోరికలు ఎట్లున్నాయి, నీ కోరిక ఎట్లుంది, దాని దగ్గరగా నీ బిడ్డలకు పెంచుతున్నావా, చెప్తున్నావా? విద్యాపదేశ కాలంలో చెప్పినట్టుగా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు నీ బిడ్డలతో మాట్లాడుతున్నావా దేవుని గురించి? ఇదిగో నేను అట్లా తప్పిపోవద్దయ్యా, ఇదిగో నేను ఆ వయసు నుంచే వచ్చిన దాన్ని, ఆ వయసులో ఇట్లానే అనిపిస్తుంది, నా మాట విను. ఇది మన కంటికి ఇదిగో రమ్యంగా అందంగా కనిపిస్తుంది ఈ లోకం, కానీ దాన్ని తిన్నామంటే మనం తెచ్చుకునేది మరణమే. జాగ్రత్త అని దేవుని మాటలు నీ బిడ్డలకు చెప్తున్నావా? ఇది మంచిది కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు. నేనైతే నేను చెప్తున్నా బిడ్డలకు, అదే చెప్తూనే ఉంటాను. ఇదిగో ఇట్లా వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు ఫోన్ చూస్తున్నప్పుడు కానివ్వండి, ముందుగానే హెచ్చరిస్తాను. ఇట్లా ఉంటే దేవునికి మంచిది కాదు, ఇట్లా ఉంటే దేవునికి ఇష్టం పుట్టదు. మనం దేవునికి ఇష్టం వచ్చినట్లు ఉండాలి, మనుషులకు కాదని నేను హెచ్చరిస్తూ ఉంటాను. నువ్వు కూడా నీ బిడ్డలు చిన్నప్పటి నుంచే హెచ్చరిస్తూ ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి నా మాట వాళ్ళకి గుర్తొస్తుంది. కాబట్టి యవన కాలం ముందున నీ బిడ్డలు ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా జీవితం వాళ్ళ కోరిక చొప్పున జరిగించుకుంటా ఉంటే మరి వివేచన శక్తిని వాళ్ళకి ఇవ్వమని అడగండి. ఏది మంచిది, ఏది చెడ్డది వాళ్ళు తెలుసుకోవాలి. భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము వాళ్ళకి నేర్పించాలి. ఇది కష్టం, అది కష్టం. సమూయేలుని చిన్న బిడ్డప్పుడే వదిలేసింది అన్న. మరి ఆయన దగ్గర పెరగాలి అంటే ఆయన పెద్ద వృద్ధుడు, ఆయనకు అన్ని పనులు చేయాలా లేదా? చిన్న పని చేయాలంటే కష్టం. మన బిడ్డలు అయ్యో నా బిడ్డ అరిగిపోతాడు, లేకపోతే నా బిడ్డకి అరిగిపోతాడని మనం బాధపడుతాం. ఆయనకి ఎంత పరిచయం చేయకపోతే సమూయేలు అంత ఆశీర్వదింపబడ్డాడు. చిన్నప్పుడే వదిలేసి దేవుడి పరిచర్యలో బిడ్డని, నీ బిడ్డలు దేవుడి కోసం వదిలేసేయండి, దేవుడే అత్యధికంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాటగా మనం చూసినట్లయితే ఇర్మియా 22:17 మన కోరికలు ఎట్లున్నాయని దేవుడు చెప్తున్నాడు. నీ కోరిక ఈరోజు ఎలా ఉంది? దేవునిలో ఉందా, లేకపోతే నీ కోరిక లోకం పరంగా ఉందా? ఇర్మియా 22:17 చదువుతున్నాను. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టే ఎందే. మన కోరిక, మన దృష్టి ఎలా ఉంటుందంటే ఈరోజు
మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. లాభము సంపాదించుకోవడం కోసం తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? ఏశావు. దేనికోసం? చిక్కుడు కూర కోసం, కంటికి ఎర్రగా కదా. ఆది తల్లి ఏమైతే తప్పు చేసిందో ఆ రక్తమే కదా, మళ్ళీ అదే తప్పు. కంటికి ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటే కంటికి ఎట్లుంటుందంటే, నేను మొన్న శుక్రవారం ఉపవాసం ఉన్నా, చెప్పాను మా అమ్మకి. అసలు ఆ బోండాలు ఎట్లున్నాయంటే ఎర్రగా కాలి అసలు తినేద్దాం అనిపించింది ఆ రోజు. ఈరోజు అపవాద అర్థమవుతుంది, అపవాది శోధన ఇది. నువ్వు తట్టుకుంటేనే నిలబడగలవు, లేదంటే తినేస్తావు. మా పాప తెచ్చి తినే మమ్మీ ఏం కాదు తినే చెప్తే తెచ్చి నా ముందు పెడతాను. నాకొద్దు. నా మనసే ఒక పక్క ఒక్కరోజు తిన్నారు. దేవుడు ఏమి అన్యాయస్తుడు కాదండి. దేవుడే మనం ఒకరోజు ఉపవాసం ఉంటామని ఉండలేక తినేస్తే ఆ రోజు మనకు శిక్ష ఏం వేసేయడు. కానీ ఆయన చూస్తుంటాడు, అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఒక చిక్కుడు కూర కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తిండి కోసం, నిద్ర మత్తు కోసం, చిన్న వాటికి ఇవి మన కంట్రోల్లో ఉండవా? ఒక సినిమాకి సెకండ్ షోకి వెళ్దామంటే ఎంతమంది నిద్ర మానుకొని పోరు? పోతారా? పోమా? ఒక సెకండ్ షో మనమంటే పోలేండి, చెప్తున్నాను కదా. మన మందిరంలో ఒకడు ఉన్నాడు, వాడు రాలేదు. వాడు ఆల్రెడీకి రారా అంటే నాకు నిద్ర వచ్చేస్తుంది చెప్పి దిగు వచ్చేస్తుంది, అంకుల్ నన్నే చూస్తుంటాడు అంటాడు. వాడు చేసే పనిలో 1 గంట 2 గంటల దాకా 3 గంటల దాకా లేదా తెల్లవాదులు మేల్కోవాల్సి వస్తుంది. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, వివేచించాలి. మనం దేనిని మనం విసర్జిస్తున్నాం, దేనికోసం విసర్జిస్తున్నాం. దేవుని ఈరోజు మనము వదిలిపెట్టేసాం. దేనికోసం అంట? ఇర్మియాలో బాగా చెప్పాడు ఆ మాట. 22:17లో ఆయన చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే. మన కోరికలు, మన దృష్టి అంతా దేవుడి మీద లేదు. ఆయన ఫస్ట్ చదువుకున్న వాక్యం, ఆకాశ వాక్యాలు విప్పడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. ఆకాశ వాక్యం 145:19లో నీ కోరిక న్యాయముగా ఉంటే ఆకాశ వాక్యాలు తెరుస్తాడు, గుప్పిలు విప్పడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మన కోరికలు ఎట్లున్నాయి? యవనస్తుల కోరికలు అట్లున్నాయి. మన బిడ్డలు ఇలా లోకంలో తిరుగుతున్నారు. మన దృష్టి బాగలేదు, మన కోరిక సంపాదన మీద ఉంది. అందుకనే మన ఆశీర్వాదాలని పొందుకోలేకపోతున్నామేమో. యాకోబు చూడండి, ఒక పత్రిక, యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాటకి వెళ్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. హల్లెలూయా. మనం అడుగుతున్నాం, దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాం కదా. మన పాస్టర్ గారు దానికి ఒక పేరు కూడా పెట్టారు. అడుగుతూనే ఉన్నా కానీ నీకు ఎందుకు దొరకడం లేదు? అలానే ఉంది మన ప్రార్థన. ఇదిగో ఇట్లానే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం నాకు అది దయచేయి, నా బిడ్డకి ఇది దయచేయి. మనలో ఏ ఒక్కరమైనా, దేవా నా కుటుంబము నీ సేవలో వాడబడాలి, నీ పరిచర్యలో వాడబడాలి, నీ కోసం వాడబడాలి, నీ సువార్త కోసం వాడబడాలి. ఏ ఒక్కరమైనా అనుకుంటున్నామా? ఏ ఒక్కరమైనా నీ బిడ్డల్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నావా? కనీసం నీ బిడ్డలను దేవుడి మందిరాన్ని నడిపించగలుగుతున్నావా? నీ బిడ్డనే నడిపించలేని నీవు ఇతరులకు ఏం నడిపిస్తావు కదా. ఎవరైనా నీ జీవితం గురించి చెప్పినప్పుడు, అమ్మ నాకు ఇట్లా జరిగింది, ఇదిగో నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు, ఈరోజు నా కుటుంబం ఇట్లుంది, నువ్వు ఒక్కసారి ఆ ప్రభువుని వేడుకో, నీ జీవితాన్ని మారుస్తాడని చెప్పినప్పుడు, మరి నీ జీవితం ఎందుకు మారలేదు అని అడిగారు ఒక క్వశ్చన్. నీ బిడ్డలు ఎందుకు మారలేదు? నీ భర్త ఎందుకు మారలేదు? నీ అత్తకి నీకెందుకు పడడం లేదు? నీకెందుకు సఖ్యత లేదు? మరి నిరుగు పొరుగు వారితో నువ్వు ఎందుకు ప్రేమగా ఉండడం లేదని నేను క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉండకూడదు. సువార్త నువ్వు చెప్పాలంటే నువ్వు సరి చేసుకోవాలి ముందు. కాబట్టి నీ భోగాల నిమిత్తము, నీ ఆశల నిమిత్తము, నీ కోరికల నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తం అడుగుతున్నావు కాబట్టి నీకేమీ దొరకడం లేదు. నీ బిడ్డల్ని ఏ స్థితిలో ఉంచాలో దేవునికి తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు. ఇదిగో నీ దినములన్నీ లెక్కింపబడి ఉన్నాయని చెప్పిన దేవుడు నీ దినములన్నింటినీ ఎలా ఉంటాయో కూడా రాసేసి ఉంటాడు. నువ్వు ఎన్ని దినాలు ఇక్కడ ఉండాలి, ఎన్ని దినాలు ఏం పని చేయాలి అన్నీ తెలిసిన దేవుడికి నువ్వేం మళ్ళీ నా బిడ్డని ఎట్లా చేయి, నా బిడ్డని అట్లా చేయి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా నా బిడ్డని నీ సేవలో వాడుకో. అర్ధాంతరంగా వాడి జీవితం ముగిసిపోకుండా కాపాడు, నీలో ఉండడానికి సహాయం చేయి. ఇది నువ్వు చేయాల్సిన ప్రార్థన. నేను కూడా నీ సేవలో వాడబడాలి, నీ పరిచర్యలో వాడబడాలి. ఈ మాటలు మనము చెయ్యాలి.
ఇంకో మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ మాట, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. హల్లెలూయా. ఇది కూడా మన జీవితాలకి మనము సరిగ్గా చెప్పుకోదగ్గ మాట. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది లేదని నాకు తెలుసు. నా శరీరంలో కదా, మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పడేస్తారు, మ్యూజియంలో ఎవరు పెట్టుకోరు కదా. కనీసం ఒక పండు అనుకోండి, చెట్టు నుంచి ప్రాణం లేని ఒక పండు పడిపోతే అది విత్తనం విత్తితే మరలా ఫలము వస్తుంది, అక్కడ చెట్టు వస్తుంది, ఫలిస్తుంది. కానీ నువ్వు నేను దేనికి పనికిరం, చనిపోతే ఆ భూమిలో పాడడానికి తప్ప. భూమిలో పెడితే ఆ భూమి అయినా సారవంతం అవుతుందా? మన వల్ల కలుషితం అయిపోతుంది. కాబట్టి దేనికి పనికిరాని ఎర్రగడ్డ తొక్కులు, టమాటా తొక్కులు, పచ్చిమిరపకాయ తొక్కులు ఇవన్నీ ఎరువుగా కూడా పనికి వస్తాయి. విలువ లేని వాటికి అన్ని పనికొచ్చే గుణాలే, కానీ విలువైన మనకి పనికొచ్చే గుణం ఒక్కటి కూడా లేదు. అందుకే అంటున్నాడు, నా శరీరంలో ఏది మంచిది నివసించడం నాకు తెలుసు, ఈ శరీరంలో ఏది మంచిది లేదని నాకు తెలుసు, అయినా కూడా నేనేం చేయాలనుకుంటున్నానంటే మేలైనది చేయవలని ఒక కోరిక నాలో కలుగుచున్నది. దేవునికి నేను మేలైనది చేయాలి, నాలో మేలైన గుణాలు నేను పెంచుకోవాలి, మేలైనటువంటి ఈ లోకపరంగా ఏమైతే ఉంటాయో అవన్నీ నా హృదయం నింపుకోవాలని ఆశ అయితే పడుతున్నాను, కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు. నా వల్ల అయితే అవ్వడంలా. తెలుసు అది చెడ్డదని. గెహజీకి తెలుసా? ఆయన విసర్జించేది తెలుసు కదా. ఆయన కూడా ఏమి నార్మల్ మనిషి, అంటే ఒక విశ్వాసి కాదు, చిన్న సేవకుడు. ఆయన కూడా ఎలీషా దగ్గర ఆయన చేసిన క్రియలన్నీ చూసిన వాడే, అన్నీ తెలిసిన వాడే, కానీ ఆ డబ్బు కోసము ఆశపడ్డాడు. తెలుసు అది మంచిది కాదు అని, తెలుసు అది తీసుకుంటే నష్టమే కలగద్దని, అయినా కూడా ఆశపడ్డాడు. మనం కూడా తెలిసి తప్పులు చేస్తాం. తెలుసు ఈరోజు మందిరానికి ఆపడము మంచిది కాదు అని, సువార్తలు మానేయడము మంచిది కాదు అని, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కుటుంబారాధనకు రాకపోవడము మంచిది కాదని, వారకుడికలకు రాకపోవడము అన్నీ తెలుసు మనకి, కానీ అవి మనకు చేయడానికి వల్ల కావడం లేదు. ఆ శక్తి మనల్ని దాటిపోతుంది. అపవాది జయించేస్తున్నాడు నిన్ను. దేవుళ్ళ కంటే కూడా నువ్వు అపవాదిలో ఎక్కువ నలిగిపోతున్నావు. నీకు చుట్టూ కంచె వేశాడే కానీ నీ కోరికలకు వేయలేకపోతున్నాడు దేవుడు. మేలైనది నాలో లేదని నాకు తెలుసు, కానీ మేలైనది చేయాలని నేను ఆశపడుతున్నాను, అది నా వల్ల కావడం లేదు. గెహజీలాగా పరుగులెడుతున్నాం. ఇంకా తెలిసి మనము రోగాలను, తెలిసి వ్యాధులను, తెలిసి కష్టాలను, ఇంకా చెప్పాలంటే తెలిసి మరణాన్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం. దేవుడు ఆశపడింది ఒకటి, ఆయన కోరిక ఒకటి, నిన్ను పరలోక రాజ్యంలో స్థిరపరచాలని ఆయన కోరిక. కానీ మన కోరికలు ఎట్లున్నాయంటే ఇట్లున్నాయంట. యవనస్తుల కోరికలు ఒకలాగా ఉన్నాయి, మన కోరికలు మన భోగాల నిమిత్తం అడుగుతూ ఇట్లా ఉన్నాయి. మన శరీరంలో మంచివి లేవు, మన ఆలోచనలు మంచివి కావు అని తెలిసి కూడా మన కోరికలు ఇట్లా ఉన్నాయి. మరి ఇక దేవుడు ఆకాశ వాకిలు ఎవరికి విప్పాలి? ఇంకెందుకు విప్పాలి? ఆయన ఆకాశ వాకిలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సారేపతి విధవరాల సమృద్ధి మనకు వద్దా? దేవుడు చెప్పింది చేసినట్లయితే ఆ సమృద్ధి నిండి గిన్నెలు నిండి పొర్లుతుందంట సమృద్ధి. మరి ఆఖరాగా ఒక మాట చూసి మనము ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రికలు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు కోరికలను మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. వాటిని అనుసరించుచు వారితో కలిసి, అంటే పైన మీరు అపరాధం మన గురించి చెప్తున్నాడు అనమాట, మన పాపాల గురించి, వాటి గురించి. మనందరం ఏం చేస్తున్నామంట? వారితో కలిసి, ఈ లోకంతో కలిసి, ఈ లోక ఆచరణతో కలిసి, ఈ లోక కోరికలతో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాం. ఒక్కలం కూడా దేవుని కోరికను, దేవుని ఆశని మనము నెరవేర్చడం లేదు. శరీర కోరికలు, శరీరాశలు, ఈ శరీరాశ దేవుని నీతిని నెరవేర్చదు.
ఈ లోకంలో ఉన్నదంతా అదే కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నీ తెలుసు మనకి. ఇవన్నీ తెలిసి కూడా మనము దేవునితోనే అబద్ధం ఆడుతున్నాం. ఎవరిలాగా? ఎవరాడారు దేవునితో అబద్ధము? అననీయ సప్పిరాలు. 5వ అధ్యాయంగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో మనకు అక్కడ అననీయ సప్పిరాలు కనిపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ఆ మాట ఒకసారి చూసి ముగించుకుందాం. 5వ అధ్యాయము 4వ వచనం లాస్ట్లో ఏమంటాడంటే అన్నయ్యతో, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతీవి అని చెప్పారు. ఈరోజు మనం కూడా దేవునితోనే, మనుషులకైతే ఎట్లనో చెప్పేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. కానీ నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నది నీకు తెలుస్తుందా? మనకు మనమే సర్ది చెప్పుకొని, మనకు మనమే గొప్ప అనుకొని దేవునితోనే అబద్ధం ఆడతాం. ఎక్కడైనా దేవుడే కదా. ఒకసారి చెప్పాను, ఆదివారం దినమున దేవుణ్ణి విడిచి, నీ యొక్క సొంత మందిరాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకండి. రోజులు బాగాలేవు, దినములు బాగాలేవు, ఎక్కడైనా దేవుడే కాదనలేదు. మరి ఎక్కడైనా దేవుడు అప్పుడు నీ ఇంట్లో దేవుడు కాడా? మరి ఎందుకు వస్తున్నావు మందిరానికి? మనం నీ మందిరానికి నువ్వు రావాలి. సపీరాతో కింద అంటున్నాడు 9వ వచనంలో, ప్రభు ఒక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? ఈరోజు నువ్వు ఎవరితో ఏకీభవిస్తున్నావు? మంచి చెప్పే వాళ్ళతో ఏకీభవిస్తున్నావా? చెడు చెప్పే వాళ్ళతో ఏకీభవిస్తున్నావా? కొంతమంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తారు. ఏది మంచి ఏది చెడు మనకి తెలియదు. అందుకే వివేచన జ్ఞానం మనం అడగాలి దేవుణ్ణి. అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తారు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? టీవీ వేసేసి ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మందిరాలు ఎందుకు? ఆయన బలిపీఠాలు ఎందుకు? మరి ఆయన సేవకులు ఎందుకు? ఒక్క సేవకుడు అంతా ఆన్లైన్లో చెప్పేస్తే అయిపోవు. అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధలకు మీరు లొంగద్దు. నీ మందిరాన్ని, నీ సేవకుని, నీ పరిశుద్ధ ఆదివారపు దినాన్ని నీవు మర్చిపోకూడదు. అది నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి. నీకు నిత్యమైన కట్టడ. ఆ కట్టడలు మార్చడానికి మనకి అధికారం లేదు. ఈ గ్రంథంలో ఒక పొల్లైనా నువ్వు కలపకూడదు, ఒక పొల్లైనా నీవు తీసివేయకూడదు. కట్టడలు ఇంకెట్లా మారుస్తాం? కాబట్టి మనం అందరము ఏకీభవిస్తున్నామంట. ఏకీభవించి ఆ దేవుడితోనే మనం అబద్ధం చెప్తున్నాం. మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. నేను నీతిమంతునిగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను అని దేవునికి అబద్ధం చెప్తున్నావు. నీవు కూడా అబద్ధం చెప్పుకొని మోసం చేసుకుంటున్నావు. అపవాదితో కలిసి ఏకీభవిస్తున్నావు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి. కాబట్టి ఈ దినమున నీ కోరికలు ఎట్లున్నాయి? దేవుళ్ళు నీ కోరిక ఎలా ఉంది? ఆయన కోరికను సఫలపరిచేలా ఉందా? ఆయన కోరికను నీవు సఫలపరిస్తే ఆకాశ వాకిళ్ళు ఆయన గుప్పిలు విప్పడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. కానీ మనం ఆయన కోరికని, ఆయన నీతిని మనము నెరవేర్చలేకపోతున్నాం. అందుకే చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఈ మాట మనం చదువుకుంటే కిందకు వస్తే, దైవోగ్రతకు మనం పాల్పడినా కూడా మనం ఇంకా ఎందుకు బతుకున్నాం కదా? దేవదూతలను శిక్షించిన దేవుడు, ఆదాము హవ్వల్ని వెలివేసిన దేవుడు ఇంకా నిన్ను నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే కేవలము ఆయన కృప ద్వారానే అని 5వ వచనం ఆఖరాల మనకి అర్థమవుతుంది. మన అపరాధముల చేతలు చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తు చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది కృపాకాలము, దేవుని వెతికే సమయము. ఈ కాలంలో కానీ నువ్వు దేవుణ్ణి వెతకపోతే నువ్వు ఇంకా మరలా దేవుణ్ణి కనుగొనలేవు. అవకాశం ఇస్తున్నాడు, కృపచేత నన్ను ఆయన బ్రతికిస్తున్నాడు. కాబట్టి నీ కోరికలు ఎట్లున్నాయో, నీ ఆశ ఎవరిలో ఉన్నదో నీవు జ్ఞాపకం చేసుకొని దేవునిలో నీవు దేవుని కోరికను నెరవేర్చేలాగా జీవించాలని మనం అందరము దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. Thank you.